నవరాత్రులంటే 9 రోజులు నవదుర్గల పూజలు. కానీ ఈసారి మాత్రం భిన్నం. 2025లో శరన్నవరాత్రులు 9 కాదు 11 రోజులు జరగబోతున్నాయి. అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమివ్వబోతున్నారు. ఎందుకు 11 రోజులొస్తాయి? పంచాంగ శాస్త్రం ప్రకారం అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు నవరాత్రులు జరగాలి. సాధారణంగా ఇది 9 రోజులవుతుంది. కానీ కొన్ని సంవత్సరాల్లో తిథి వృద్ధి లేదా తిథిక్షయం కారణంగా రోజులు పెరుగుతాయి. అప్పుడు నవరాత్రులు 10 లేదా 11 రోజులు సాగుతాయి. అదే ఈసారి జరిగింది. గత 50 ఏళ్లలో 11 రోజుల దసరా కేవలం 3 సార్లు మాత్రమే జరిగింది. 1977లో, 1985లో, ఇక ఇప్పుడు 2025లో. అయితే మధ్యలో 1978, 1982, 1986లో 10 రోజుల నవరాత్రులు కూడా జరిగాయి. అంటే 9 రోజులే సాధారణం. 10 లేదా 11 రోజులంటే అరుదైన శుభయోగం. 2025లో ఈసారి సెప్టెంబర్ 25న శ్రీ కాత్యాయనీదేవి అవతారంతో అమ్మవారు దర్శనమివ్వబోతున్నారు. గతేడాది 10 రోజుల పాటు శ్రీ మహాచండీదేవిగా నవరాత్రులు జరిగాయి. ఈసారి మాత్రం 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రతిరోజు అమ్మవారిని వేర్వేరు అవతారాల్లో దర్శించుకోవటం వల్ల క్షేమం, స్థైర్యం, విజయం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. 11 రోజుల నవరాత్రి అనుభవం రావటం భక్తులకు మహాపుణ్యకాలం, అరుదైన దైవానుగ్రహం. 2025లో దసరా 11 రోజులు జరగటం చారిత్రాత్మక విశేషం. అమ్మవారి 11 అవతారాలను దర్శించుకుని అందరూ శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాన్ని పొందాలని సిడిఆర్ మీడియా ప్రార్థిస్తోంది.